కేవలం 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ గార్లిక్ రైస్ అండి. చాలా బాగుంది కదా చూడ్డానికి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇట్లా లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటే అయితే చాలా బాగుంది. ఈ రైస్ కేవలం 5 నిమిషాలలోనే అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. మనం పిల్లలకు కూడా టిఫిన్ లాగా కానీ లంచ్ బాక్స్లో కానీ పెట్టవచ్చు. కాకపోతే వాళ్ళకి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. మనం అయితే పెద్దవాళ్ళకైతే స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. ముందుగా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఒక ప్లేట్ తీసుకొని అందులో కావాల్సినంత రైస్ అయితే తీసుకోండి. నేను లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా సరే వేడి వేడి అన్నమైనా పర్లేదు. సో వాట్ ఎవర్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారము, ఇంకొక సరిపడంత సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మొత్తాన్ని అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నీట్గా కలుపుకోండి. అన్నం అయితే ఇట్లా ఓపెన్ మొత్తం కుల్ల ఉండాలి రైస్. చూడండి ఇట్లయితే నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే తీసుకుందాము రోట్లోకి. చూడండి నేనైతే పచ్చి జీలకర్రనే తీసుకున్నాను. ఈ జీలకర్రని మనము కచ్చపక్కగానే దంచుకోవాలన్నమాట, మరి పౌడర్ లాగా కాదు. చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఒకవేళ రోల్ లేదు అనుకుంటే మిక్సీలో పట్టుకున్నా సరే ఇట్లా నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఎల్లిపాయలు అయితే తీసుకోవాలి. చూడండి ఈ ఎల్లిపాయలను కూడా మనము పేస్ట్ లాగా దంచుకోవద్దనమాట. వీటిని ఇట్లా నీట్గా పొట్టు తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి జీలకర్రలో. ఇప్పుడు వీటిని కూడా కచ్చా పక్కగా నేను దంచుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు గార్లిక్ స్మెల్ నూనెలో వేయగానే ఇట్లా వచ్చేసింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ రైస్. చూడండి ఇట్లా కచ్చా పక్కగా దంచుకోండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. నూనె వేడైన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా నేను యాడ్ చేస్తున్నాను. వీటిని ఇట్లా ఒకసారి కలుపుకోండి. ఈ ఎల్లిపాయ పేస్ట్ అయితే మనం దంచుకున్నాం కదా, కచ్చా పక్కగా దంచుకున్న ఎల్లిపాయ జీలకర్ర అయితే ఇందులో వేసేసుకుందాము. చూడండి నూనెలు వేయగానే మంచి స్మెల్ అయితే ఒకటి వచ్చేసింది అనమాట. సో రైస్ కూడా చాలా టేస్ట్ ఉందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను పసుపు యాడ్ చేస్తున్నాను. పల్లీలు అయితే మాడనివ్వద్దు. చూడండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసిన. ఇప్పుడు వీటి మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుదాము. మరి ఎల్లిపాయలు మాడొద్దనమాట, కొంచెము గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మనకు. ఇట్లా ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా ఒకసారి అయితే కరివేపాకు వేసి కలిపేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, కారము సాల్ట్ వేసి ఆ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా మంచిగా కలుపుకోండి. చూడండి నీట్గా ఇలా కలిపేసుకోండి. మనకు వేడివేడిగా ఎల్లిపాయ కారం రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా మనకు ఆయిల్ ఎల్లిపాయలు అనేవి మగ్గినాయి కదా, సో ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ రైస్ మనము లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడన్నా నీరసంగా ఉన్న ఓపిక లేదు వంట చేసుకోవడానికి అన్నప్పుడైనా, ఇంట్లో కూరగాయలు నిండుగా ఉన్నప్పుడన్నా సరే మనము ఇట్లా గార్లిక్ రైస్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా తినొచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది అనమాట. సో చాలా బాగుంది కదా చూడడానికి. మీరు కూడా ఈ గార్లిక్ రైస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట. చూడండి లాస్ట్లో అయితే నేను ఉల్లిగడ్డలు అయితే నేను యాడ్ చేస్తున్నా. చూడండి ఈ లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్లనే ఈ రైస్కు చాలా టేస్ట్ వస్తుందండి. మనము నూనెలో ఉడికించుకుంటే అది మనకు రెగ్యులర్ అయిపోతుంది అనమాట. ఇట్లా రైస్ మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఎండింగ్లోనే ఈ ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి మనకు గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, పిల్లలకు కూడా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఈ రైస్ అయితే. చూడండి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నాకు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే లాంగ్ వీడియోస్ అయితే చూడండి, ఓకేనా. మనకు వేడివేడిగా గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారనమాట, వాళ్ళకి బాగా నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీ పిల్లలకు తినిపించండి, ఓకేనా. చాలా చాలా టేస్టీ అండ్ స్పైసీ గార్లిక్ రైస్ అయితే మనకు 5 minutesలో ఈజీగా అయిపోయిందనమాట.
సో వెజిటేబుల్స్ అవైలబుల్ లేకపోయినా సరే ఇది ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు మనము. ఇంకా కొంచెం ఫీవర్గా ఉంది, నోటికి ఏం కొట్టట్లేదు అన్నప్పుడైనా సరే మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇలాంటి రైసులు రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.